వామ్మో గైస్, సినిమాకి వచ్చిన రేటింగ్ కి, రివ్యూస్ కి, కలెక్షన్స్ కి అసలు ఎటువంటి సంబంధం లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పరంగా జూనియర్ ఎన్టీఆర్ గారు శివతాండవం ఆడేస్తున్నారు. మొన్న ఫస్ట్ డే 172 కోట్లు వచ్చాయని మూవీ టీం వల్ల అఫీషియల్ గా పోస్టర్ ని రిలీజ్ చేసి చెప్తే, సెకండ్ డే ఏకంగా 2 days కి గాను 243 కోట్లు వచ్చాయని మళ్ళీ పోస్టర్ ని రిలీజ్ చేశారు. సరే పోనీ చాలా మంది అనుకుంటున్నట్టు ఈ పోస్టర్, ఈ కలెక్షన్స్ కూడా ఫేక్ అనుకుందాం. కానీ ఫేక్ అంటే మహా అయితే 40 కోట్లు 30 కోట్లు ఎక్స్ట్రా అంటున్నారు కదా. సో అది పక్కన పెట్టేస్తే మినిమం 200 కోట్లు 2 రోజుల్లో కలెక్ట్ చేసినట్టే కదా. అంటే పర్ డే కి 100 crores వచ్చాయి. బయట సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో, ఆన్లైన్ లో ఎంత నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నా సరే ఆఫ్లైన్ లో క్లియర్ గా తెలిసిపోతుంది మూవీలో ఉన్న సత్తా ఏంటో అన్నది. ఇక్కడ మీరు బుక్ మై షో లో చూసుకోవచ్చు. గత లాస్ట్ 1 hour లో 33,000కు పైగానే టికెట్స్ అమ్ముడుపోయాయి. అంటే కొన్ని దగ్గరలో రోజుకి 5 షోలు వేస్తున్నారు. 5:33 అంటే దాదాపు 2 లక్షల టికెట్స్ అన్నవి ఆన్లైన్ లోనే అమ్ముడుపోతున్నాయి. బయట 1 లక్ష 2 లక్షల టికెట్లు అమ్ముడుపోయినా సరే టోటల్ గా రోజుకి 4 లక్షల టికెట్లు అంటే మరి ఈజీగా కలెక్షన్స్ వస్తూనే ఉంటాయి కదా. సో గత 25 ఏళ్ళుగా ఉన్న రాజమౌళి గారి మిత్ ని ఎవ్వరు కూడా బ్రేక్ చేయలేరు, కనీసం హిట్ కొట్టలేరు అన్నారు. ఇప్పుడు ఈ కలెక్షన్స్ తో జూనియర్ ఎన్టీఆర్ గారు బ్లాక్ బస్టర్ కొట్టేటట్టున్నారు. ఏదైనా సినిమా గాను ఎంత నెగిటివ్ ని మీరు స్ప్రెడ్ చేస్తే అంతే పాజిటివ్ ని మేము మీకు తిరిగిస్తామని పుష్ప తర్వాత మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ గారు దేవర సినిమాతో ప్రూఫ్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ గారి యాంటీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో చాలా మంది సినిమా 500 కోట్లు 1000 కోట్లు అంటున్నారు కదా, కనీసం 200 కోట్లు కొట్టి చూపించండి అన్నారు. తీరా చూస్తే సినిమా జస్ట్ 2 రోజుల్లోనే 243 కోట్లు కలెక్ట్ చేసి వాళ్ళందరికీ కూడా రాడ్లు దిగేటట్టు చేసింది. ఆల్రెడీ సినిమా చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకొని కొన్ని చోట్ల కల్కి రికార్డ్స్ ని, ఇంకొన్ని చోట్ల త్రిబులర్ రికార్డ్స్ వరకు కూడా చేరుకుంది. ప్రెజెంట్ గుంటూరులో 2 రోజులకి గాను 5 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్స్ రప్పించి బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకునే ప్రయాణంలో ఉంది. హిందీ వెర్షన్ లోనే సినిమా కొంచెం నార్మల్ గా ఆడుతుంది. సైఫ్ అలీ ఖాన్ బదులు ఇంకో పెద్ద యాక్టర్ ఎవరినైనా తీసుకుంటే బాగుండని నా ఒపీనియన్. అండ్ ఇవాళ కూడా సండే కాబట్టి గట్టి వీకెండ్ కలిసి వస్తుంది. ఇంకో 100 కోట్లు వేసుకున్నా సరే సినిమా 3 రోజులకి గాను 350 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్స్ రప్పిస్తుంది వరల్డ్ వైల్డ్ గా. మరి సినిమా 600 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు లాంగ్ రన్ లో కలెక్ట్ చేస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మరి నాతో సహా ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈక్వల్ గా అన్నది కామెంట్ లో తోసేసి అండ్ వీడియోకి ఒక లైక్ వేసి మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అయితే ఆల్ లో పెట్టుకోండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తామని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాం. సైనింగ్ ఆఫ్ మూవీ లవర్ మహి.